హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. చపాతి, రోటీ, ఫుల్కా వీటన్నింటిలోకి ఈ చిక్కుడుకాయ కూర ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఈ చిక్కుడుకాయ కూరను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. 1 కేజీ చిక్కుడుకాయలు తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి, 4-5 పచ్చిమిర్చి, టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత మూసుకొని సన్నటి మంట మీద బాగా మగ్గించుకోండి. మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలిపి బాగా మగ్గించుకోండి. అడగంటకుండా మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఉడికినది ఇది ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసుకున్న ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మిక్సీ చేసుకున్నది అందులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత ముందుగా మనం చేసిన రోటీని వేసుకొని ఒక సైడు 2 నిమిషాలు కాలిన తర్వాత మాత్రమే తిప్పి వేసుకోండి. ఇలా తిప్పి వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇలా కాల్చుకోండి. చూడండి ఎంత బాగా పొంగిందో. ఫుల్గా ఇలా తయారు చేసుకొని ఈ కూరతో సర్వ్ చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.